టీంలో ఏదో వాళ్ళ సంఘాలకి తప్ప ప్రజా సంఘాల యొక్క అజెండాలో వాళ్ళ ఆ పేరు ఆ యొక్క డిపార్ట్మెంట్ లేనేలేదు దాంట్లో. ఈ మేము మా పేరు ఇచ్చాము, వాళ్ళకి సంతకం కూడా పెట్టాము, అన్నీ చేశాము. కానీ అక్కడి నుంచి వాళ్ళ తరఫు నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. మా సైడ్ నుంచి కూడా మేము ఎటువంటి స్పందన మేము చేయకుండా మేము ఇంకా మనకి కొద్ది బాధ చెంది మేము అక్కడి నుంచి బయటికి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చేసాం. క్లారిటీ లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజా సమితిలో క్లారిటీ అనేది లేదు. వాళ్ళు ఏదో ఒక ముసాయిదా తయారు చేశారు, ఒక ముసాయిదా ఇచ్చారు. ఆ ముసాయిదాలో ఎన్నో అంశాలు ఉన్నాయి. దాంట్లో రాజకీయ తప్ప ఉద్యమాల గురించి ఎన్నో మెన్షన్ చేశారు. ఓకే సార్, నేను ఒక్కటే మీ ద్వారా సూచిగా ప్రశ్నిస్తున్నాను. మీ ముసాయిదాలో మీరు ఫస్ట్ ఏమన్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకి తెలంగాణ గురించి మీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మీరు ఫస్ట్ డిమాండ్ చేస్తున్నారు. మా మంత్రులు మాకు కావాలి, తెలంగాణ బిల్లు పెట్టాలి వాళ్ళు చెప్పి మీరు ఏదో 2-3 పాయింట్లు మీద మీరు మీ యొక్క నినాదం స్టార్ట్ చేశారు. నేను ఒక్కటి అడుగుతున్నాను, 50 సంవత్సరాల నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు అని మీరే చెప్పారు. మీరు మంచి తెలంగాణ గురించి ఎంతో చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎంతో యాక్టివ్ పార్టిసిపేట్, ఒక మంచి కళాకారులు. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి, తెలంగాణ ప్రజల గురించి మీరు ఫ్యామిలీ కూడా త్యాగం చేసిన కీర్తి అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అనే విషయం మీకు ఈరోజు తెలిసిందా? ఈరోజు మీకు తెలిసి ఈరోజు మీ ప్రజల ముందుకు ఈ యొక్క విషయం తీసుకొస్తున్నారు. ఈ గత 50 ఏళ్ళు మీరు ఏం చేశారు? గత 50 ఏళ్ళుగా మీకు ఈ విషయం తెలియదా? భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ, మన దేశంలో ఏం జరిగినా కూడా, ఏ మంచి చేయాలన్నా ఏ చేయొద్దన్నా కూడా ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ బై అన్ యాక్ట్ ఆఫ్ ఎన్ పార్లమెంట్. పార్లమెంటు చట్టసభల వాళ్ళ ద్వారానే ఏదైనా ప్రక్రియ జరుగుతుందన్న విషయం, అక్కడ బిల్లు పాస్ అయితేనే ఇక్కడ ఏ విషయం అయినా సరే, ఈవెన్ ఒక మన చిన్న కాఫీ పొడి కొనాలన్నా, టీ పొడి కొనాలన్నా, ఆ టీ పొడి పేరు కంపెనీ ఏమన్నా దానికి ఒక రిలీజ్ చేయాలన్నా కూడా పార్లమెంట్లో బిల్ పాస్ అయితేనే దానికి ఒక క్లారిటీ వస్తుంది, అది ఒక మార్కెట్లో దానికి లైసెన్స్ వస్తుంది, దానికి ఒక ఇది జరుగుతుంది. మరి అటువంటి అంశాన్ని మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు విస్మరించారు? మీకు తెలిసి ప్రజలకు చెప్పలేకపోయారా? మరి మీ ఉద్యమకారులు మీరెంతో త్యాగశీలులు అంటారు, అదంటారు, మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చారు? ఈరోజు సడన్గా మీకు అక్టోబర్ 1 తర్వాత మీకు ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్న విషయం గుర్తొచ్చింది. ఓకే, ఈ విషయం కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనుషులు నాకు ఎన్నో ఉంటాయి, మంచి చెడ్డలు అన్నీ ఉంటాయి, ఇట్స్ కామన్. మేము అనేది ఏంటంటే నవంబర్ 29, 2009 ముందు మీరు ఎక్కడున్నారు? మీ ఉద్యమం ఏమైంది? మీ పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రస్తావన ఏమైంది? ఆ రోజులు మీకు గుర్తు రాలేదా? ఏదైతే నవంబర్ 29, 2009 తర్వాత ఏదైతే మన కేసీఆర్ గారు నిరాదీక్ష ఇవన్నీ జరిగినాయో ఆ యొక్క స్టోరీ అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడు మీకు సడన్గా గుర్తొచ్చిందా? దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? దీంట్లో ఉన్న విషయాలు ఏమిటి? అసలు దీన్ని ఏమనుకొని తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారు? మీరు ఏం సిగ్నల్స్ తెలంగాణ ప్రజలకు పంపిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది ప్రజా సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ అజరామజరులు వాళ్ళ వల్లనే ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఇంత దూరం వచ్చాం. కొలిక్కి వచ్చి శ్రీకృష్ణ కమిటీ ఒకటి వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ రేపు డిసెంబర్ 31 రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని పార్లమెంట్ కమిటీలో ప్లేస్ చేసి పెట్టి చర్చించి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసే ప్రక్రియ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చి అది దుమ్ము దులిపి అది పక్కన పెట్టేసి దాన్ని చదువుకొని మనం ఏదో అవగాహన చెంది మనం దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కాదు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది డెస్క్ ఆఫ్ ది పార్లమెంట్. అక్కడ చర్చ జరిగి ఆ పార్లమెంట్లో ఆమోదం పొందే ప్రక్రియ తద్వారా ఆటోమేటిక్గా అది జరుగుతుంది. సో అట్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మనం ఆపలేదు, జరుగుతున్నది, చేస్తున్నాం. కానీ ఈ టైంలో మేము తెలంగాణ ప్రజాఫ్రంట్ పెడతామని, మేము ఎవరు దుఃఖం వాళ్ళు పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు లేచి వస్తే ఇట్లా తెలంగాణ సాధన ఏ విధంగా జరుగుతుంది? మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయం. ఒక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటే అంత ఉద్యమం చేసి తీవ్రత మీరు ఒక్కరే కష్టపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ రా, నువ్వు ఇంత కష్టపడ్డావు, నేను కూడా కష్టపడతాను నీతో పాటు, ఇలా మన ఇద్దరం కలిసి చేద్దాం, అందరం కలిసి గొడి కింద వద్దాం అని చెప్పి మీరు కేసీఆర్ గారిని ఎందుకు ఆహ్వానించారు? ఓకే, కేసీఆర్ గారు ఆహ్వానించకపోయినా మీరు ఆహ్వానించాలి కదా. రండి మనందరం కలిసి ఒక తాడిపై చేద్దామని చెప్పి. మేము కోరేది ఒకటే సార్, మా ప్రజాసత్తా తరఫు నుంచి మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి
ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక పెద్ద మనుషుల్లాగా ఓంబడ్స్మన్ లాగా వ్యవహరిస్తుంది. కేసీఆర్ తప్పు చేసినా కూడా నేను రాజ్ న్యూస్ ఛానల్లో కూర్చొని కేసీఆర్ విమర్శిస్తాం. నేను అర్థం అది కాదు, కేసీఆర్ మాకేమైనా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి ఆయన నేను ఇది చేస్తున్నా ఆయన ఏం చేస్తున్నాను కాదు. ఆయన సార్ మీరు ఈ పోయే దారి తప్పు, ఇది తప్పు చేస్తే ఈ పరిణామం వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పే ప్రక్రియ ఒక చిత్తశుద్ధి తప్ప ఇందులో ఏమీ లేదు. అది రేపు మీ గద్దర్ గారు మీరు చేసే తప్పు కూడా మేము చెప్తాం కూడా, అయ్యా ఇట్లా చేసే తప్పు అని చెప్పి. దానంత మాత్రాన మీతో నాకేం డిఫరెన్సెస్ ఉన్నట్టు కాదు, కేసీఆర్ గారితో నాకేం లోపాయి గారి అండర్స్టాండింగ్ కానీ ఆయన మీద ఏమైనా ప్రేమ కానీ ఉన్నట్టు కాదు. మేము తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర సాధనకి పెద్ద మనుషులము. మళ్ళీ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ దిస్ పాయింట్. మాకు కేసీఆర్ అయినా గద్దర్ అయినా ఇంకెవరైనా అందరూ ఒకటే. మేము మీకు గైడ్గా ఉంటాం, మీకు సలహాదారులో ఉంటాం, మిమ్మల్ని వెన్నంటుండి మేము ప్రోత్సహిస్తాం. వీఆర్ యువర్ గైడింగ్ స్పిరిట్. దయచేసి మీరు మా యొక్క విన్నపాన్ని ఆవేదనని పాలసీగా తీసుకోండి. మీరు రండి కేసీఆర్ గారు, మనందరం కలిసి ఒక గొడుగు కింద మనం పోరాటం చేద్దాం, తెలంగాణ సాధిస్తాం అని చెప్పి ఒక మాట చెప్పి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి. తప్పకుండా 100% మనం డిసెంబర్ 31 లోపే తెలంగాణ రాష్ట్రం సాధిస్తాం. అది కాకుండా నేను పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఉద్యమం చేస్తేనే బిల్లు పెడతాము, నేను రాజకీయ ప్రక్రియ దాన్ని చేస్తున్నాను, ఇది చాలా తప్పండి. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో రాజకీయము ఉద్యమము రెండు భార్యాభర్తలు, దాన్ని విడదీయలేరు. ఇది చాలా తప్పు. ఉద్యమం వేరు రాజకీయం వేరు అనడం చాలా తప్పు. అది మూర్ఖులు అవిజ్ఞులు అనే మాటలు. ఉద్యమము రాజకీయము ఎప్పుడైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ లాంటి. ఉద్యమం ఒక హస్బెండ్ అయితే రాజకీయం ఒక వైఫ్ లాంటి. ఉద్యమము అన్ని సర్వ శక్తులు ఒరిగి అన్ని సాధించి తీసుకొచ్చి రాజకీయానికి అప్పచెప్తే ఆ రాజకీయం వండి వార్చి అందరికి కడుపు నిండి అన్నం పెట్టేదే రాజకీయ ప్రక్రియ. రాజకీయాన్ని ఉద్యమాన్ని ఎప్పుడు విడదీసే ప్రయత్నం చేయదు. దయచేసి మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రేపు మీ యొక్క ఉద్యమ ఫలితం సాధించాలంటే ఒక రాజకీయ ప్రక్రియ అవసరం. ఆ రాజకీయ ప్రక్రియే మరి ప్రత్యామ్నాయం ఎవరున్నారు? అంటే మీకు నిష్ఠాచల గరిష్టగా దీక్ష దగ్గర చిత్తశుద్ధ పోరాడే వ్యక్తి ఎవరున్నారు? కొన్ని ఉంటే చెప్పండి, వాళ్ళని బయటికి తీసుకురండి. వాళ్ళ ద్వారా మనం తెలంగాణ రాష్ట్రం మనకి పని కావాలి. ఎవరైతే మనకి తెలియదు అందరూ వస్తారు, కేసీఆర్ కూడా కలిసి వస్తారు. మీరు ఈ దిశగా ఆలోచించి దయచేసి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి దయచేసి ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఆ కుట్రలో ట్రాప్లో పడవద్దు. నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ కూడా ఒకటే మనవి చేస్తున్నాను, ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సమ్ ఎక్స్వైజెస్. మనం అందరం కలిసికట్టుగా ఉందాం, యూనిటీగా ఉందాం, తెలంగాణ రాష్ట్రం సాధిద్దాం. తెలంగాణ రాష్ట్రం సాధించినాక తర్వాత మన ఇష్టం, అది మీ ఇష్టం. కానీ అప్పటి వరకు మనం కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కృషి చేద్దాం, తెలంగాణ రాష్ట్రం సాధిస్తూ ఇద్దాం. నేను కోరేది ఒకటే మీ ద్వారా, మళ్ళీ మళ్ళీ మేము కోరేది ఒకటే, ప్లీజ్ లెట్ us all come together in the one umbrella and work together. This is the time, right time. మనందరం చేతులు కలిపి ఒక తాటి కింద గొడి కిందకి వచ్చి తెలంగాణ సాధించడానికి ఇది అంతిమ దశ. ఈ టైంలో డెఫినెట్గా కుట్రలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి, మన మధ్య విభేదాలు కల్పిస్తారు, ఫ్యామిలీ మధ్య విభేదాలు కల్పిస్తారు, కేసీఆర్ మీద బురద చల్లుతారు, మీ మీద చల్లుతారు, నా మీద చల్లుతారు, అందరి మీద ఇది కామన్. దీనన్నింటినీ మనం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఒక అజెండాగా, ఒక టార్గెట్గా, ఒక అంతిమ లక్ష్యంగా మనం